అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మన టీవీ స్క్రీన్ పై. తమిళనాడు రాజకీయాలలో సంచలన చరిత్ర సృష్టించిన నటుడు విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సినిమా స్టార్ గా కోట్లాది అభిమానుల్ని సంపాదించిన విజయ్ రాజకీయాలలో కూడా తొలి ప్రయత్నంతోనే అద్భుత విజయాన్ని నమోదు చేయడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే విజయం తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ మరియు రజనీకాంత్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇద్దరు దిగ్గజులు విజయ్ పై ఎలా స్పందించారు ఇప్పుడు చూద్దాం. మొదట ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అసలు విజయ్ ఏం మాట్లాడారో చూసుకున్నట్లయితే, విజయ్ ఒకేసారి పార్టీ పెట్టి సీఎం అయ్యాడు, మరి పవన్ ఎందుకు కాలేకపోయాడు అంటూ పోలికలు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా కానీ స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, తమిళనాడు రాజకీయాలు పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు వేరు అని స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రానికి తనదైన రాజకీయ నేపథ్యం ఉంటుంది అని చెప్పారు. పక్కింటికి వెళ్లి చూసి అనవసరంగా ఎగ్జిట్ అవ్వకండి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న పోలికలను ఆయన తేలికగా తీసుకున్నారు. అలాగే తను జనసేన పార్టీని నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నాను అని గుర్తు చేశారు. గ్రామ స్థాయి నుంచి ప్రజల మధ్య తిరిగే ఎన్నో ఎన్నికల సవాళ్లను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాను అని చెప్పారు. తన రాజకీయ ప్రయాణం పూర్తిగా భిన్నంగా ఉంది అని, దానికి ఓపిక, వ్యూహం అవసరము అని తెలిపారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందన కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విజయం తర్వాత సోషల్ మీడియాలో రజనీకాంత్ కు కూడా అసూయగా ఉంది. ఎందుకంటే పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లో రజనీకాంత్ చిరునవ్వుతో సైలెంట్ గా వెళ్ళిపోవడం, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలవడం వంటి వీడియోలతో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ చాలా క్లియర్ గా స్పందించారు. నేను చీప్ పర్సన్ కాదు అంటూ అసూయ, ద్వేషం లాంటి ప్రచారాలపై పూర్తిగా ఖండించాను. అలాగే స్టాలిన్ ను కలవడం రాజకీయ కారణంతో కాదు అని, తమ మధ్య 40 ఏళ్ల వ్యక్తిగత స్నేహం ఉంది అని చెప్పారు. అలాగే విజయ్ పై ప్రశంసలు కురిపించిన రజనీకాంత్, 52 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి మొదట ఎన్నికలకే పెద్ద పార్టీని ఓడించి సీఎం కావడం అసాధారణమైన విషయం కాదు, ఇది సాధారణ విషయం కాదని, తమిళ రాజకీయ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టము అని, అంటే ప్రత్యేక ఘట్టంగా కూడా నిలుస్తుంది అని అయితే చెప్పారు. అంతేకాదు ఈ విజయం పాత తరం రాజకీయ దిగ్గజుల ఎంట్రీలను కూడా మించిపోయింది అని అయితే అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో చర్చ కూడా నడుస్తుంది. సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుల ప్రయాణం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరికైనా సరే వెంటనే విజయం రావచ్చు, మరికొందరికి సంవత్సరాల తర్వాత విజయం రావచ్చు. కానీ ప్రజల నమ్మకం సాధించకపోవడమే అసలు పరీక్ష అని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే విజయ్ రాజకీయ విజయంపై పవన్ కళ్యాణ్, రజనీకాంత్ ఇద్దరు ఎంతో పరిపక్వంగా అయితే స్పందించారు. ఇక ట్రోల్స్ కి బదులుగా రాజకీయ వాస్తవాలను గుర్తు చేస్తూ విజయ్ సాధించిన విజయాన్ని అభినందించడం ఇప్పుడు అభిమానుల ప్రశంసలకు అందుకుంటుంది. విజయం ఒక్క రోజులో రాలేదు, దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు, 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను.
2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవటం కాదు. ఎలా నడపగలం? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నాను. నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దు. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. నాకు మీలో నుంచి నాకు బలమైన నాయకులు రావాలి. ఈరోజు 100 మందికి సభ్యత్వం నమోదు చేసే స్థాయికి ఎదిగారు. రేపు వారిని ముందుండి నడిపించే నాయకత్వ బాధ్యతలను కూడా మీరే తీసుకునేలా నాయకత్వ లక్షణాలను మీరు అలవర్చుకోవాలి.